హాయ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను సూర్యాపేటకు దగ్గరలో ఉన్న అరువాపల్లి దర్గాని చూపించబోతున్నాను. ఇదైతే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇక్కడైతే చాలా వరకు అయితే నమ్మకంతో వస్తారు ప్రజలు. ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారు. నమ్మకంతో వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకొని వెళ్తుంటారు. చూద్దాం. సయ్యద్ నసీరుద్దీన్ బాబా దర్గా అంటారు దీన్ని. నసీరుద్దీన్ బాబా దర్గా అంటారు. ఇక్కడైతే గాజులు ఇవన్నీ అయితే ముడుపులు కడతారు. అందరికీ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కావాలి అని ఇక్కడ గాజులు కడతారు. ఇంకా ఇక్కడైతే చాలామంది పంటలు పండిన వాళ్ళు ధాన్యం అవన్నీ తీసుకొచ్చి వేస్తుంటారు. కందూర్లు చేస్తుంటారు. యాటలను తీసుకొచ్చి ఇక్కడ కందూరు చేస్తారు. పిల్లల పుట్టెంటుకలు తీస్తుంటారు. ఇక్కడ అన్నీ వాళ్లకు సంబంధించినవి వాళ్ళ కోరికలు నెరవేర్చిన వాళ్ళు వచ్చి ఇక్కడికైతే వచ్చి కందూరు చేసి మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. చూడండి దర్గా లోపల ఎంత బాగుందో. ఇది లోపల దర్గా. ఇక్కడ లేడీస్ వెళ్ళరు లోపలికి, ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్తారు. లేడీస్ అయితే ఇక్కడ బయట కూర్చొని దువా చేసుకుంటారు. చూడండి ఇది దీపం. ఈ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ అరువాపల్లి దర్గాని చాలామంది నమ్ముతారు. ఇక్కడ పక్కకైతే లడ్డు ప్రసాదాలు అమ్ముతుంటారు, తీసుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చి. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారు. ఫస్ట్ ఎంట్రన్స్లో కొబ్బరికాయ. ఇక్కడ లోపలికి వెళ్ళి దర్గా లోపలికి వెళ్ళి అక్కడ టెంకాయ అవన్నీ ఫాతిహాలు ఇచ్చి బయటికి తీసుకొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు. చూడండి ఇక్కడైతే బొమ్మలు అవి కింద పిల్లలు ఆడుకునే వస్తువులు ఇక్కడ ఆడుతుంటారు. ఇక్కడైతే దర్గా ముందు ఇవి పంటలు మంచిగా పండాలి అని మొక్కుకొని ఈ ధాన్యం అయితే తీసుకొచ్చి ఇక్కడ కొంచెం కొంచెం ఫస్ట్ ఇక్కడ వేసిన తర్వాతనే వాళ్ళు అమ్ముకుంటారంట. ఇంకా ఈ గాజులు అయితే ముడుపులు కడతారు లేడీస్. ఇక్కడైతే చాలా నమ్మకంతో వస్తారు. ఇక్కడ చూడండి ఇక్కడైతే పాము ఉంటుందట. ఆ పాముకైతే పాలు వేసి కోడిగుడ్లు వేస్తుంటారు, పూలు చల్లుతుంటారు, గంధం వేస్తుంటారు. ఇక్కడ కూడా ఒక ఉద్బత్తీలు దీపం అన్ని వెలిగిస్తుంటారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి నమ్మకంతో ఇక్కడైతే చేస్తుంటారు. చూడండి ఇక్కడ ఒక ఫోటో పెట్టారు. హజరత్ నసీరుద్దీన్ బాబా అంటారు ఈ దర్గా. చూడండి మా మనవాళ్ళు అయితే ఇక్కడ వస్తున్నారు. అసలు మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మా మర్ది వాళ్ళ మనవడు మనవరాలువి పుట్టెంటుకలు తీస్తున్నారు. అందుకే ఇక్కడ మొక్కుబడి ఉంది కాబట్టి ఇక్కడికైతే వచ్చినాం మేము. పిల్లలైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. మొత్తం గుట్ట ప్రాంతం. ఇక్కడ చూడండి కొబ్బరికాయలు కొడుతున్నాడు. మా ఆర్యన్ చూడండి కొబ్బరికాయలు కొడుతున్నాడు. ఇక్కడ హజరత్ సయ్యద్ నసీరుద్దీన్ బాబా దర్గా. ఇది చాలా బాగుంటుంది. ఇది పురాతనమైన కట్టడం అన్నట్టు. ఇది చాలా పురాతనంలో కట్టారట. ఇది చాలా గట్టిగా ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు. చాలా బాగుంటుంది దర్గా. చాలా పెద్దగా చాలా బాగుంటుంది. ఇక్కడైతే వచ్చి కోడిగుడ్లు అది వేస్తుంటారు. ఇక్కడ భక్తులు చూడండి అందరూ ఆరు బయటే పడుకుంటారు. ఇక్కడ పిల్లలు ఆడుకునే కొన్ని బొమ్మలు అవి ఇవి అమ్ముతుంటారు. పెద్దగా దుకాణాలు అవన్నీ అయితే ఏం లేవు. మామూలుగా నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద షాపులు అట్లాంటివి ఏం లేవు. చూడండి ఇక్కడైతే అందరూ దర్గా చుట్టూ తిరుగుతారు. చాలా పెద్ద దర్గా ఇది. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చూడండి ఈ బొమ్మలు కొంటూ ఉంటారు. ఇక్కడ అవి కొన్ని బొమ్మలు అని కూడా ఇక్కడ చూడండి ముడుపులు కడతాడు. ఇక్కడైతే ఈ చెట్టు కింద అయితే వెంట్రుకలు పిల్లలు మొక్కు ఉన్న వాళ్ళే కట్ చేస్తుంటారు. ఇక్కడ
చూడండి ఇక్కడ కూర్చున్నారు చూడండి, పిల్లలకి ఇట్లా తీస్తుంటారు. నసీరుద్దీన్ బాబా దర్గా అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇక్కడ తెలంగాణ డిస్టిక్లో, ఇది తెలంగాణ డిస్టిక్ సూర్యాపేట. ఇక్కడైతే పుట్టెంటుకలు తీసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం. ఎందుకంటే ఇక్కడ గుట్ట ఉంది, కొంచెం ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది, అగడు. కానీ తప్పదు, మరి మొక్కుబళ్ళు ఉన్నోళ్ళు అయితే వచ్చి చేసుకోవాలి కదా, తప్పదు. చాలా వరకు అయితే ఇక్కడ అన్ని కందూర్లు అయితే బాగా అవుతుంటాయి. ఇక్కడ మా మనహాకైతే జుట్టు అయితే కట్ చేస్తున్నారు. వాళ్ళు చూడండి 2 జుట్లకు 2 రబ్బర్లు పెట్టి కట్ చేస్తున్నారు. ఎందుకంటే అది అడ్డగోలుగా తీస్తే వాళ్ళకు అమ్ముకోవటానికి వీలు కాదని ఇట్లా అటు ఇటు రబ్బర్లు పెట్టి తీస్తే ఆ జుట్టు ఊడొస్తుంది. ఆ వెంట్రుకలని వాళ్ళు అమ్ముకోవచ్చు. అట్లా చేస్తారు వాళ్ళు. ఇప్పుడైతే జనం చూడండి చాలామంది వస్తారు. ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక పండుగ అలాగా జరుగుతుంది. కందూర్లు బాగా చేస్తారు ఇక్కడ. చూడండి ఏటపోతులను తీసుకొచ్చి ఆ దర్గా చుట్టూ తిప్పుతారు. ఇంకా ఈ బావి చూడండి, ఈ బావిలో నీళ్ళంట అసలు ఎప్పుడు ఎండిపోవంట, ఎప్పుడు ఒక ఊరుతూనే ఉంటాయట. బావిలో ఎప్పుడు ఈ జలం అనేది పోదు. మా పెద్దేరాలు మొహం కడుక్కొని వస్తుంది, నేను కూడా కడుక్కుంటాను. చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. అసలు ఎన్ని రోజులైందో బావిలో ఇట్లా నీళ్లు తోడక, నాకైతే చూడగానే అసలు నీళ్లు తోడాలనిపించింది. చల్లగా ఉంటాయి ఇక్కడ నీళ్లు. ఈ మంచినీళ్ళు తాగుతారు కూడా, ఇంకా స్నానాలు కూడా అలాగే చేరి అట్లనే పైనుంచి ఇట్లా పోసుకుంటూ ఉంటారు. ఆ బట్టలు ఆరేసుకొని తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళి బట్టలు మార్చుకుంటారు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇక్కడ అట్లా చేది దాంతో పోసుకుంటారు అన్నట్టు. మేమైతే పోసుకోలేదు. ఇంకా మేమైతే ఇక్కడ చాలా బాగుంది, నీళ్ళు అయితే చల్లగా బాగున్నాయి, అసలు చాలా సూపర్గా ఉన్నాయి. మేమైతే ఇక్కడ నీళ్ళు చేదుకొని ముఖం కడుక్కొని నేనైతే అయినా. ఇంకా ఈ కందూరుకు సంబంధించిన చూడండి బగారా రైస్, యాటకూర చాలా బాగుంది కదా, కానీ ఘాట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది కూర. ఇంకా ఇదైతే దాల్చా సాంబార్, ఓకేనా. ఇంకా మలీదా గోనియా అవన్నీ అయితే పక్కకున్నాయి. ఇదైతే చికెన్. ఇక అందరూ అయితే తింటున్నారు. పైనుంచి ఎండ, కూర మంట మంచిగా కలిసింది కదా. ఎండలో ఇంకా కూర అయితే ఇంకా ఘాటుగా అనిపిస్తుంది. అందరైతే తినేస్తున్నారు. ఇక మా చిన్నల్లుడు అయితే ఒక పక్క డ్యూటీ చేసుకుంటూ ఒక పక్క అయితే అన్నం అయితే తింటున్నాడు. అందరైతే చెట్ల కింద బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇక్కడైతే వీళ్ళు సన్న బియ్యం ఏటకూర సూపర్గా ఉంది అంటున్నారు. మేమైతే ఇక్కడ కింద కూర్చున్నాం కాసేపు. ఇంకా గుట్ట చూడండి, గుట్ట అయితే సూపర్గా ఉంది, పెద్దగా ఉంటుంది. ఈ గుట్ట చాలా పెద్దగా ఉంటుంది. వెనకట అనేది ఈ గుట్టలలో చాలామంది దొంగలు